దేశవ్యాప్తంగా కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్న తరుణంలో ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. ఒంగోలులోని జీజీహెచ్లో కోవిడ్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. జీజీహెచ్లో 150 బెడ్లు సిద్ధం చేశారు. 200 వెంటిలేటర్స్, 900 కాన్సంట్రేటర్స్, 1000 ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచారు. ప్రత్యేకంగా శబరిమల వెళ్లి వచ్చిన అయ్యప్ప స్వాములకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయనున్నారు. కోవిడ్కి సంబంధించిన ఎటువంటి లక్షణాలు కనిపించినా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. దేశవ్యాప్తంగా కరోనా మరోసారి టెన్షన్ పెట్టిస్తుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటు ఏపీతో పాటు తెలంగాణలో కూడా ప్రతిరోజు కరోనా కేసులు నమోదవటం ఆందోళన వ్యక్తం కలిగిస్తున్న పరిస్థితుంది. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా ఒంగోలులోని రిమ్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. అన్ని ప్రధాన కేంద్రాల్లో కరోనాకు సంబంధించి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేస్తున్న పరిస్థితి. గతంలో 3 దఫాలుగా వచ్చిన కరోనా సమయంలో ఒంగోలులో ఏర్పాటు చేసిన ఇండో అమెరికన్ సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక 150 బెడ్ల సముదాయాన్ని మరొకసారి కరోనా కోసం సిద్ధం చేసిన పరిస్థితి. మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏ రోజుకు ఆ రోజు పరీక్షలు నిర్వహించేందుకు అటు ఆర్టీపీసీఆర్ కిట్లను కూడా ఇక్కడ రెడీ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఒంగోలు రిమ్స్కి సంబంధించి కరోనా కోసం ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అందించేందుకు ఆసుపత్రిలో దాదాపు 150 బెడ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా 200 వెంటిలేటర్లను, 900 కాన్సంట్రేటర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఉపయోగించుకునేందుకు 1000 ఆక్సిజన్ సిలిండర్ను కూడా వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యం, అదేవిధంగా కరోనా మరణాలు కూడా సంభవిస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలని మాత్రం వైద్య ఆరోగ్య శాఖ సూచనలు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఒంగోలు రిమ్స్కి సంబంధించి ఏదైతే ఈ పరీక్షల కోసం ఆర్టీపీసీఆర్ కిట్లను వైద్య అధికారులు సిద్ధం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కేరళలో ఈ కరోనా మరణాలు సంభవించిన నేపథ్యంలో ఎవరైతే శబరిమలకు వెళ్ళి వస్తారో ఈ అయ్యప్ప స్వాములకు ప్రత్యేకంగా పరీక్షలు చేయించుకోవాలని మాత్రం వైద్య శాఖ సూచనలు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా శబరిమలకు తిరిగి వెళ్ళి వచ్చిన అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే అటు జలుబు, దగ్గుతో పాటు జ్వరానికి సంబంధించిన సింటమ్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు చేయించుకోవాలని మాత్రం ప్రధానంగా సూచిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ప్రకాశం జిల్లాకు సంబంధించి కరోనా విపత్తు సంభవిస్తే ఎదుర్కొనడానికి మాత్రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం సిద్ధంగా ఉందని మాత్రం అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజ్తో సురేష్, ఎన్టీవీ.